Praise the Lord. The best wishes to you and your family members in the name of God. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవుని నామం పేరట మీకును మీ కుటుంబ సభ్యులందరికీ శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానం, టుడే గాడ్స్ ప్రామిస్. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. యాకోబు 4వ అధ్యాయం 8వ వచనం. Come to God and he will come to you. James chapter 4 verses 8. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాల సమయంలో యాకోబు భక్తుడు ద్వారా దేవుడు మనందరితోనూ మాట్లాడుతున్నాడండి. అదేమిటి అంటే, దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును అని దేవుని యొక్క వాక్యం ద్వారా దేవుడు మనందరితోనూ మాట్లాడుతున్నాడండి. చూడండి ప్రియా సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాల సమయంలో ఎందరైతే ఎలాంటి పరిస్థితులతో కలిగి జీవిస్తున్నారో, పాపములో పడి జీవిస్తున్నారో, గమ్యం లేని వారిగా బ్రతుకుతున్నారో, ఒక్కసారి దేవుని వైపు చూడండి. దేవుని యొక్క ప్రణాళిక ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. మన పట్ల దేవుని యొక్క ఉద్దేశం ఏంటి, దేవుని యొక్క ప్రణాళిక ఎలా ఉంటుంది అనేది మనం పరిశీలన చేసుకోవాలి. దేవుని యొక్క వాక్యం మనందరితో మాట్లాడుతోంది కదండి. దైవజనుల ద్వారా అనేక సందర్భాలలో దేవుడు మనతో ఎన్నోసార్లు వాగ్దానం చేసిన వాడు కదా. మరి ఈ రోజున దేవుడు మనందరితో మాట్లాడాడు కదా. మనం దేవుని యొద్దకు యథార్థమైన హృదయముతోనూ దీన స్వభావము కలిగి పూర్ణమైన మనస్సు కలిగి దేవుని యొక్క పరిశుద్ధ ఆలయములో మన పరిశుద్ధతను కలిగి జీవించాలి. దేవుని యొక్క నామాన్ని బట్టి మనం ప్రార్థనలు చేయాలండి. దేవుడు పాపులమైన మనలను రక్షించడానికి ఈ లోకములోనికి వచ్చి ఉన్నాడండి. కాబట్టి మనము చేసిన పాపాలను బట్టి దేవుడు మనలను క్షమించగలడు. దేవుడు దయామయుడు, కరుణామయుడు. ఇక నుంచైనా మారు మనస్సును కలిగి దేవుని యొద్దకు ఎవరైతే వస్తారో అట్టి వారందరూ దేవునిని ధరించుకున్న వారుగాను ఉంటారండి. నీవు నేను మనమందరమును దేవుడైన యెహోవాను ఆనుకొని ఆయన మీద ఆధారపడి జీవించినట్లయితే దేవుడు మనలను రక్షిస్తాడండి. కాబట్టి నీవు నేను మనమందరమును దేవుడైన యెహోవా మీద విశ్వాసమును కలిగి దీన మనస్సును ధరించుకొని దేవుని యందు భయము భక్తి కలిగి జీవించాలని మన దేవుడైన యెహోవాకు ప్రార్థించుకుందాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడవైన మా యేసయ్య, నీకే వందనములు, స్తోత్రములు దేవా. ప్రభువా, ఈ ఉదయకాల సమయంలో యాకోబు భక్తుని ద్వారా మా అందరితోనూ మాట్లాడారు. అందును బట్టి నీకు వందనములు, స్తోత్రములు దేవా. ప్రభువా, మమ్ములను క్షమించండి. మేము చేసిన పాపాలను బట్టి మేము క్షమాపణలు కోరుతున్నాము దేవా. నీ యందు తగ్గింపు స్వభావము కలిగి దీన మనసును ధరించుకొని నీ సన్నిధానములోను కన్నీళ్లను విడుచుచు ప్రార్థిస్తున్నాము దేవా. దయచేసి మమ్ములను క్షమించండి. అలాగే ఈ రోజున ఎందరైతే ఈ వాక్యం విన్నారో అట్టి వారందరిని దర్శించి నీ యొక్క మేలులతో వారందరినీ తృప్తిపరచండి దేవా. ప్రభువా, పాపులమైన మమ్ములను రక్షించడానికి ఈ లోకమునకు వచ్చి ఉన్నావు కదా దేవా. అందును బట్టి నీకు వందనములు, స్తోత్రములు దేవా. నీ యందు మేము విశ్వాసమును కలిగి భయము భక్తి కలిగి జీవించే ధన్యతను మాకు దయచేయండి ప్రభువా. మా యందు కరుణ జాలి చూపించుము దేవా. ప్రభువా, ఎందరైతే నీ యొద్దకు వచ్చి నిన్ను ఆరాధిస్తున్నారో, నిన్ను గణపరుస్తున్నారో అట్టి వారందరినీ దర్శించి ఆశీర్వదించండి. దారి తప్పి తిరుగుతున్న వారందరినీ కూడా ఈ రెక్కల చాటున భద్రపరచమని అట్టి నీ ప్రార్థన జీవితమైన మేము ధరించుకొని నిన్ను ఆరాధించుకునే ధన్యతను